ప్రభావతి అయితే పెద్ద గొంతేసుకొని మీనా మీనా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే మీనా అయితే వస్తుంది. ఇక మీనా రాగానే ప్రభావతి అయితే ఏ వంట చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. కిచెన్లో ఏ కూరగాయలు ఉంటే ఆ వంటే చేస్తానని చెప్పేసి మీనా అయితే చెప్తుంది అనమాట. అదే ఏ కూరగాయలు ఉన్నాయి ఏ వంట చేస్తావు అని చెప్పేసి ప్రభావతి అడగానే ఇక అప్పుడే మనోజ్ రోహిణి అయితే వస్తారనమాట. ఇక మనోజ్ అయితే వాళ్ళ అమ్మతో అమ్మ ఈరోజు ఏ వంట చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు. మీకు ఏది నచ్చితే అది చేయిస్తాను రా అని చెప్పి అమ్మ రోహిణి నీకేం కావాలో చెప్పమ్మ మీనా చేసి పెడుతుందని చెప్పేసి అంటుంది అనమాట. ఇక అప్పుడే బాలు అయితే వస్తాడనమాట. ఇక ప్రభావతి మాటలు అయితే వింటాడు. అయినా వాళ్ళ కోసం నా భార్య ఎందుకు వండి పెట్టాలి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకొని తెల్లేరా అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి అయితే మీనాలాగా ఇంట్లోనే ఉండడం లేదు కదా, వ్యాపారం అంటే 4 చోట్లకి వెళ్ళాలి, 4 విషయాలు తెలుసుకోవాలి, నలుగురితో మాట్లాడాలి. అలా చేయాలంటే వాళ్ళకి ఒంట్లో శక్తి ఉండాలి కదా, అందుకోసం పుష్టిగా తినాలి. ఇక వాళ్ళకు వండుకోవడానికి సమయం ఉండడం లేదు కాబట్టి మీ నాన్న వంట చేయమని చెప్తున్నాను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఇంతకీ వ్యాపారమే స్టార్ట్ కాలేదు అప్పుడే బిజీ అయిపోయారా అని చెప్పేసి బాలు అయితే అంటాడు. రే బాలు నువ్వు సైలెంట్గా ఉండు, అమ్మ రోహిణి ఏం వండాలో చెప్పు అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుందనమాట. ఇక రోహిణి అయితే వెజిటేబుల్ బిర్యానీ చేయమని చెప్పండి అత్తయ్య అని చెప్పేసి చెప్తుంది. ఇక మీనా అయితే బిర్యానీ చేయాలంటే కిచెన్లో కూరగాయలు ఉండాలి కదా, అందుకు సరిపడా కూరగాయలు లేవు అని చెప్పేసి చెప్తుంది అనమాట. కూరగాయలు లేకపోతే మేము తెచ్చి పెడతామని చెప్పేసి రోహిణి అయితే అంటది. ఇక వెంటనే మనోజ్ని అయితే కూరగాయలకి అయితే పంపిస్తారనమాట. మనోజ్ దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి చెప్పగానే కాబోయే బిజినెస్ మ్యాన్ చేతిలో 10 రూపాయలు కూడా లేకపోవడం ఏంట్రా అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక రోహిణి అయితే ఆ డబ్బులు నేను ఇస్తా అని చెప్పేసి ఒక 500 ఇచ్చి కూరగాయలకి అయితే తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తాను అనమాట. ఇక చాలాసేపటి తర్వాత తిరిగి వస్తాడు మనోజు. కూరగాయలు తెచ్చి ₹1 అయితే మిగిలిందని చెప్పేసి ఇక ఇవ్వగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీనా అయితే కూరగాయలన్నీ లెక్కేసి 500 అసలు ఎందుకు అవుతాయి అంత అవ్వవు, అసలు మీరు ఎక్కడ తెచ్చారు కూరగాయలు అని చెప్పేసి చెప్పగానే సూపర్ మార్కెట్లో తెచ్చానని చెప్పేసి ఇక మనోజ్ అయితే చెప్తాడనమాట. అయినా కానీ ఈ కూరగాయలు అంత ఖరీదు ఉండవు కదా అని చెప్పేసి అందరూ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వెంటనే ఒక అబ్బాయి అయితే వచ్చి అందులో బిల్లు తప్పుగా పడింది 300 మీకే వస్తాయని చెప్పేసి డబ్బులు అయితే ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. ఇక ఇంట్లో వాళ్ళంతా మనోజ్ని అయితే తిడుతూ ఉంటారు. ఇక వ్యాపారం ఎలా చేస్తాడో ఏంటో అని చెప్పేసి అంటారనమాట. ఇక బాలు అయితే వీడు బిజినెస్ పెడతాడంట నాకు డౌటే అని చెప్పేసి ఇక వెటకారం చేస్తూ ఉంటాడు. రే ఎవరికి దొరకకూడదో వాడికే దొరుకుతావురా నువ్వు అని చెప్పేసి మనోజ్ని అయితే తిడతాడు అనమాట ప్రభావతి రోహిణి. ఇక తర్వాత సత్యం అందరూ అయితే తల కొట్టుకుంటారు వీడు చేసిన పని ఏంటి ఎలా ఉందని చెప్పేసి. ఇక తర్వాత సత్యం అయితే రే బాలు రేపు స్పెషల్ ఏంటో గుర్తుందా అని చెప్పేసి నవ్వుతూ అడుగుతాడు అనమాట. అప్పుడు మీనా అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది. గుర్తుంది నాన్న వీడు లక్షలు ఎత్తుకొని వెళ్ళిపోయిన రోజే కదా అని చెప్పేసి నవ్వుతూ చెప్తాడు. కానీ రేపు మా పెళ్లి రోజు అన్న మాట మాత్రం చెప్పకుండా మిగిలినన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. ఇక మీనా అయితే అడిగి ఈ లోపలికి అయితే వెళ్ళిపోతే ఇక సత్యం అయితే వెళ్ళరా రేపు మీ పెళ్లి రోజు కదా, అదే విషయం మర్చిపోయావా, వెళ్ళి మీనాతో మాట్లాడు అని చెప్పేసి ఇక బాలుని అయితే తిట్టి మీనాని ఓదార్చమని చెప్పేసి పంపిస్తాడనమాట. ఇక బాలు కూడా మీనా వెనకాల వెళ్ళిపోతాడు. నాకు గుర్తుంది మీనా కావాలని చెప్పలేదు, ఈ లోపు వాళ్ళకి వచ్చేసావేంటి అని చెప్పేసి ప్రేమగా మాట్లాడుతుండగానే మీనా అయితే మనం మొదటిసారి ఎక్కడ కలిసామో గుర్తుందా, ఎలా గొడవ పడేవాళ్ళమో గుర్తుందా అని చెప్పేసి ప్రతి సిచ్యువేషన్ని గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉంటుంది అనమాట. నాకు కొద్దిగా జ్ఞాపకం తక్కువ, గుర్తు చేయి మీనా అని చెప్పేసి ప్రతి సీన్ని అడిగి మరీ మెలకలు తిరుగుతూ గుర్తు చేయించుకుంటాడు బాలు. మిమ్మల్ని మొదటిసారి గుడిలో చూశాను, అప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోయేసరికి వర్షంలో తడుస్తూ ఉన్నారు, అప్పుడే చూశానని చెప్పేసి ఇక ప్రతి సీన్ గుర్తు చేస్తూ చెప్తూ ఉంటే బాలు అయితే వింటూ ఉంటాడనమాట. ఇక అప్కమింగ్లో బాలు మీనాల పెళ్లి రోజు అని చెప్పేసి షీలా డార్లింగ్ అయితే వస్తుంది. ఇక పార్వతమ్మ కూడా బాలు మీనాని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేయడానికి పిలుస్తుంది అనమాట. ఇక రవి శృతి అయితే బాలు అనే మ్యారేజ్ అని మంచిగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మనం మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.